మాజీ ఎమ్మెల్యే ఎరపతిరావు శ్రీనివాస్ని మతిలేని శ్రీనివాసరావు అంటూ కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. తమ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో లాగా రిలీజ్ చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. బైపాస్ రోడ్డు రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకువచ్చి 80% పనులు పూర్తి చేశామని, మిగిలిన రైల్వే బ్రిడ్జ్ పనులను జగన్ హయాంలో పూర్తి చేశామని మహేష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్తున్నామంటూ మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఫైనాన్స్ నిధులు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి కాదా? మరి అవి సర్పంచులు, ఎంపీటీసీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు అభివృద్ధి చేయట్లేదా? కేంద్రం నుంచి స్పెషల్గా నిధులు తీసుకొచ్చాం. దేనికి? మెడికల్ కాలేజ్ బ్రిడ్జికి, జానపాడు బ్రిడ్జికి 52 కోట్లతో. నీకు చేత కాలా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక నిధి దాటాం కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈరోజు మేము తెచ్చాం. చూడిపోయి గురజాల దాచేపల్లి హైవే ఎలా నిర్మించామో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నీ జీవితంలో ఒక హైవే నిర్మించావా? ఈ నార్కెట్పల్లి అద్దంకి హైవే రాజశేఖర్ రెడ్డి గారు నిర్మిస్తే, దాచేపల్లి గురజాల హైవే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పల్నాడు వికారాబాద్